టాపిక్ అవుతున్న పేరు ఇది. మీ అందరికీ తెలిసిందే, వివిధ సినిమాల్లో మనందరినీ కూడా అలరించినటువంటి ఒక నటి. అయితే కల్పిక గణేష్ పైన ప్రస్తుతం కేసు నమోదైనట్టు తెలుస్తోంది. గచ్చిబౌలి పోలీసులు తనపైన కేసు నమోదు చేశారు. ఈ నెల 29న తన పోస్ట్ బర్త్డే వేడుకల కోసమని ప్రిజం పబ్కు వెళ్ళింది కల్పిక గణేష్. అయితే అక్కడ ఒక బ్యాండ్ వాళ్ళు ఉన్నారు. ఆ బ్యాండ్ వాళ్ళు తనని ఆహ్వానించారన్నట్టుగా నటి కల్పిక గణేష్ చెప్పింది. ఆర్టీవీతో కూడా మనం ఆర్టీవీతో కూడా కల్పిక గణేష్ మాట్లాడింది. సో ఆ సమయంలో అక్కడ వెళ్ళిన తర్వాత తను ఓవరాల్గా ఏం తినాలనుకుందో తినింది, తర్వాత కూల్ డ్రింక్స్ సేవించింది. ఆ తర్వాత తనకి కాంప్లిమెంటరీగా కేక్ అడిగింది. సో ఆ కేక్ని ఇవ్వకపోగా తన పైన దుర్భాషలాడారు, తన పైన చాలా దారుణంగా ప్రవర్తించారు పబ్ యాజమాన్యం అని చెప్పి కల్పిక గణేష్ చెప్తోంది. సో ఏకంగా తను ఆ కాంప్లిమెంటరీ కేక్ని అడిగిన సమయంలో ఇవ్వలేదు. తర్వాత కొంత ఆలస్యంగా ఆ కేక్ని ఇచ్చారు. అది కూడా మొహం మీద పారేసినట్టుగా టేబుల్ పై తోసేశారు. నాకు ఇది వద్దని చెప్పి నేను చెప్పానని చెప్పి తను చెప్పుకొచ్చింది. సో ఆ తర్వాత వివాదం కాస్త పబ్బు యాజమాన్యం పైన పెద్ద ఎత్తున తన ఫైర్ కనిపించింది. ఆ పబ్బు యాజమాన్యం కూడా తన గొడవకు తాలూకా విజువల్స్ని తీశారు. తను ప్లేట్లు ఎత్తేయడం, తర్వాత చైర్లని కొట్టడం, తను ఒంటరిగా ఎగ్జిట్ ఎక్కడని చెప్పి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే కూడా తన ఎగ్జిట్ రావాల్సిన వేని షట్టర్స్తో క్లోజ్ చేశారు. తనను ఒక రకంగా నిర్బంధించేశారు. తన కార్ వాలెట్ పార్కింగ్ చేసిన నేపథ్యంలో కీస్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి, పోనివ్వలేదు అని చెప్పి తను చెప్తోంది. సో ఇక్కడ విజువల్స్ చూడండి, ప్లేట్లు పగలగొట్టడం, ఆ తర్వాత తన చేతిలో ఉన్నటువంటి వస్తువులు విసిరేయడం అన్నీ కూడా ఒక హై డ్రామా చోటు చేసుకుంది అక్కడ. అయితే ప్రిజం పబ్ యాజమాన్యం పైన చాలా సంచలన ఆరోపణలు చేసింది. ఏకంగా తను బిగ్గెస్ట్ స్టేట్మెంట్స్ కూడా పాస్ చేసింది. సో వాళ్ళంతా కలిసి నా పైన చాలా దారుణంగా ప్రయత్నం చేశారు. ఏకంగా ది మోస్ట్లీ ట్రై టు రైప్ మీ అన్నట్టు కూడా మాట్లాడుకొచ్చింది ఆవిడ. సో ఇప్పుడు ప్రస్తుతం ప్రిజం పబ్లో తాను చేసినటువంటి ఈ నిర్వాహకానికి సంబంధించినటువంటి విషయంలోనే ప్రిజం పబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా తనపైన కేసు నమోదైంది. సో ప్రస్తుతానికి కోర్టు అనుమతితోనే తనపైన కేసు నమోదు చేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. బూతులు తిట్టిందని చెప్పి ప్రిజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు ఇచ్చిందట. అయితే పోలీసు సమక్షంలోనే ఒక హంగామా సృష్టించింది. పోలీసుల పైన కూడా నమ్మకం లేనట్టుగా అందులో మాట్లాడుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో అటు పోలీసు కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. పబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కోర్టు అనుమతితోనే కల్పిక పైన కేసు నమోదైనట్టు తెలుస్తోంది. మరి కల్పిక పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 324(4), 352, 351(2) BNS సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ సంబంధించిన అంశం పైన మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శిల్ప మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ఒకసారి మనం అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి 29న జరిగినటువంటి ఆ సంఘటన, పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం కల్పిక గణేష్ ప్రిజం పబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి ఆ వీడియోస్ చూద్దాం. सर मैडम ये 2000 रुपए नहीं पे कर सके तुम, ये 2000 रुपए मिला Anna, she's into drugs. Anna, she's into drugs. Anna, she's into drugs. Yo, you can do the test right away you can test me. Let's prove them right. వాళ్ళ ఈగో వాళ్ళ బల్పు సాటిస్ఫై అవుతుంది. ఐఎమ్ ఇంటూ డ్రగ్స్ అంట. డ్రగ్స్ స్పెల్లింగ్ కూడా నాకు తెలీదు. ఐఎమ్ ఇంటూ డ్రగ్స్ అంట. So what do you want me to do now? Either telling the apology or should I file the case on myself? ఓకే, నేను తిన్నాను. నేను ఆఫ్ కోర్స్ ఇస్తా. నేను 10,000 ఇస్తా అని చెప్తున్నా. నాకు కూడా నా లాజిక్ మీకు అస్సలు అర్థం అవట్లేదు సార్. సరే వదిలేండి. అయితే నేను బయలుదేరిన మరి అయిపోయింది కదా. మీకు కావాల్సిన కంటెంట్ దొరికేసింది కదా. మీకు కావాల్సిన కంటెంట్ దొరికేసింది కదా. మీరు కావాల్సిన పంచాయతీ చేశారు కదా. నేను బయలుదేరుతా. నేను ఇస్తా. నువ్వు ఆ డెజర్ట్ డబ్బులు మీరే ఒప్పుకున్నారు. డెజర్ట్ డబ్బులు తీసి కట్టు అని చూపియండి. గూగుల్ పే చూపియండి. వీళ్ళందరి మీద అందరి పేర్లు నాకు పంపించండి. You are not worth. He's born from his own mother's womb apparently. He doesn't know the meaning of and he's going like this for confidence. Wait. Let us take. She has this talent of speaking a lot. I have world's greatest talent, not just India's greatest talent. Okay. Yeah, everyone knows it. Like battery hyper. You have no, I have not. I have another talent. ये 2000 रुपए नहीं पे कर सके तुम, ये 2000 रुपए मिला निकालो बात सर पड़ेंगे. बिल वो बिल पे कर. సో ఇక్కడ 324(4), 352, 351(2) వీటి కింద క్రిమినల్ ఇంటిమిడేషన్ ఒకటి, బ్రీచ్ ఆఫ్ పీస్ అండ్
ఇంటెన్షనల్ ఇన్సల్ట్ సంబంధించి, ఆ తర్వాత మిస్చీఫ్, వివిధ సెక్షన్ల పైన కేసులు నమోదయ్యాయి. ఈ 3 సెక్షన్లు కూడా తను ఒక హై డ్రామా సృష్టించింది, తమ పైన బూతులు మాట్లాడింది, అక్కడ శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సో ప్రస్తుతానికి గచ్చిబౌలి పోలీసులు ఈ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కోర్టు అనుమతితోనే కేసులు నమోదయ్యాయి. మరి గతంలోనే కల్పిక గణేష్ని ఆర్టీఓ కూడా అడిగింది, మీరు నిజంగా హట్ అయ్యారని చెప్తున్నారు, మీపైన చాలా దారుణంగా యాజమాన్యం ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు, మీరు నష్టపోయానని చెప్తున్నారు, మీ ఫేమ్ని నేమ్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం యాజమాన్యం చేస్తుందని చెప్తున్నారు, కాబట్టి మీరు ఎక్కడైనా కేసు నమోదు చేస్తారా, మీరు ఫిర్యాదు అందిస్తారా అంటే నో అని చెప్పింది. నాకు ఫిర్యాదు అందించడం, కంప్లైంట్ వన్ నథింగ్, నాకు వాటిపై నమ్మకం లేదని కూడా చెప్పింది. మరి ఇప్పుడు తనపై నమోదైన ఫిర్యాదు పైన కల్పిక గణేష్ ఏం రెస్పాండ్ అవుతారో చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, కల్పిక గణేష్ పైన టెకెలకి ప్రిజం పబ్ విషయంలో తను చేసినటువంటి ఆ వీడియోల ఆధారితంగా పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. పోలీసుల పైన కూడా నమ్మకం లేదన్నట్టుగా తన వీడియోలో కూడా మాట్లాడుకొచ్చింది. సో ప్రిజం పబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కల్పిక గణేష్ పైన కేసు నమోదైంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఈ కేసు పైన ఇంకా కల్పిక గణేష్ ఎలా రెస్పాండ్ అవబోతున్నారు? సినీ నటి కల్పిక గణేష్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. యజమాని అయినటువంటి దీపక్ బజాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మే 29న తన బర్త్డే సందర్భంగా ప్రిజం పబ్కి వెళ్లారు. అక్కడే పార్టీ చేసుకున్నారు. చివరిలో కాంప్లిమెంటరీ కేసుకు కావాలని అడగగా వాళ్ళు దానికి నో అని చెప్పడంతో ఇటు పబ్బు నిర్వాహకులు కల్పిక మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముద్రి పెద్ద గొడవగా మారింది. అనంతరం తను బయటకు వచ్చి అటు క్లబ్ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళపైన బూతులు తిట్టడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ గా మారాయి. వీటిపైన ఒకవైపు వాళ్ళు కావాలని నన్ను టార్గెట్ చేశారంటూ కూడా కల్పిక మీడియాకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాను కావాలని ఎంత చేసినట్టు కూడా శిల్ప ఒకసారి హోల్డ్ ఆన్ అండ్ గెట్ బ్యాక్ టు యు. ఒకసారి కల్పిక గణేష్ తో ఈ కేసు విషయంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బికాస్ బిఫోర్ తను ఆ ఘటనకు సంబంధించి జరిగిన తర్వాత ఆర్టీని ఆశ్రయించారు, ఆర్టీ స్టూడియోలో కూడా అందుబాటులోకి వచ్చారు, తన జరిగిన ఘటన పైన మాట్లాడారు. కాబట్టి ఒకసారి మనం కూడా తన లైన్లోకి తీసుకుందాం. ఎందుకంటే తను నిజంగా దే ట్రై టు రేప్ మీ అని కూడా మాట్లాడుకొచ్చింది, చాలా సంచలన వ్యాఖ్యలు చేసింది. సో ఒకసారి ఇప్పుడు తన వర్షన్ ఏముంది, తన పైన కేసు అయింది, దానిపైన తన అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి నేను కల్పిక గణేష్ గారికి లైవ్లో కాల్ చేస్తున్నాను. సో తను పోస్ట్ బర్త్డే వేడుకల్లో భాగంగా తనతో పాటు ఒక ఫ్రెండ్తో కలిసి ప్రిజం పబ్కి వెళ్ళాను. అక్కడ ఒక బ్యాండ్ నన్ను ఆహ్వానించింది. అక్కడ వెళ్ళిపోయి కాసేపాటుగా నా గురించి సెలబ్రేషన్స్లో భాగంగా పాటలు పాడారు, తనకి బర్త్డే విషెస్ చెప్పారని చెప్పింది కల్పిక గణేష్. ఆ తర్వాత వాళ్ళొక డెజర్ట్ కూడా ఇచ్చారు ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాండ్తో పాటు కట్ చేసి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను, కాబట్టి నాకు కేక్ ఇచ్చారు, ఆ కేక్ నేను బిల్ పే చేస్తానని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ తను అటెండ్ చేయడం లేదు. సో తర్వాత మళ్ళీ నేను ఒక డిజర్ట్ నాకు కాంప్లిమెంటరీగా ఇవ్వమనంటే ఇవ్వలేదు. ఆ తర్వాత దానికి కూడా బిల్ పే చేస్తానని చెప్పాను. కానీ వాళ్ళు తీసుకొచ్చిన నా పైన చాలా దారుణంగా మొహంపై పడేసినట్టుగా పడేశారు, కాబట్టి నాకు ఇన్సల్టింగ్ అనిపించింది. ఆ తర్వాత ఈ గొడవ కారణమైందని చెప్పారు. సో ఓవరాల్గా అక్కడ గొడవ జరిగినటువంటి విషయాన్ని విజువల్స్ ఇప్పటికే మీరు చూసుంటారు. ఒకసారి అప్డేట్స్ తెలుసుకుందాం. శిల్ప, సో ప్రస్తుతం తన అందుబాటులోకి రావడం లేదు. ఐ ట్రై టు కాల్ హర్. సో ప్రజెంట్ అయితే కల్పిక గణేష్ ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? సో ఆల్రెడీ మీరు హట్ అయ్యానని చెప్పారు, కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇస్తారంటే నాకు నమ్మకం లేదు, సో నేను కంప్లైంట్ ఇవ్వనటువంటి మాటని కల్పిక గణేష్ మాట్లాడుకొచ్చారు. ఇదంతా ఇప్పుడు ఆఖరికి వస్తే తనపైనే ఫిర్యాదు అయింది, తనపైనే కేసు నమోదైన పరిస్థితికి దారితీసింది. సో కల్పిక గణేష్ రియాక్షన్ ఏముండొచ్చు? దీనిపైన కల్పిక ఇప్పటివరకు అయితే స్పందించలేదు. ఎప్పుడైతే ప్రిజం పబ్కు సంబంధించినటువంటి వీడియో తానే సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది, కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అందుబాటులో లేదు. ఇప్పుడు ఆర్టీవీ సంప్రదించినా కూడా ప్రస్తుతం తన అందుబాటులో లేనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 3 కేసుల కింద కేసు అయితే నమోదైంది, 3 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 324 ఆఫ్ 4, 352, 351 ఆఫ్ 2 బిఎన్ఎస్ కింద ప్రస్తుతం అయితే కేసు నమోదైంది. తాను సిబ్బందితోని అమర్యాదంగా ప్రవర్తించింది, బాడీ షేమింగ్ చేస్తూ రేట్లు విసిరేయడంతో పాటు ప్రొవోక్ చేసే విధంగా, ఏదైతే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ప్రొవోక్ చేసే విధంగా తను మాట్లాడింది అంటూ కూడా ఆ సెక్షన్ కింద ఇటు పోలీసులను ఆశ్రయించడంతో ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఇప్పటికే కల్పిక కూడా యాజమాన్యం పైన కేసు పెట్టింది. సో ఇరువురి ఫిర్యాదులని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు కల్పికను అరెస్ట్ చేశారా లేదన్నది కూడా మరి కాసేపట్లో ఒకవైపు ఇటు పోలీసులు కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సెక్షన్ల తీవ్రత ఏ విధంగా ప్రస్తుతం సెక్షన్ల తీవ్రత అయితే శాంతి భంగం చేసే విధంగా తాను అక్కడ క్రియేట్ చేసింది, ఒక వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసింది. అదే విధంగా అక్కడ ఉన్న